ఏ ఇంట్లో అయినా సరే చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు చారు అనేది పెట్టుకుంటాం కామన్ కదా. కానీ మా ఇంట్లో మాత్రం అలా ఉండదండి. చికెన్ ఫ్రై చేసినప్పుడు చారు అనేది అసలు పెట్టనవరనమాట. ఉత్తి చికెన్తోనే తినేస్తారు. నాకైతే మాత్రం చారు కావాల్సిందే. చారు ఉంటేనే చికెన్ ఫ్రై అనేది దిగుద్ది అనమాట. నా కోసం మాత్రం సపరేట్గా పెట్టుకుంటాను. ఇంట్లో 4 మెంబర్స్ ఉన్నప్పుడు ఒక ఇద్దరిది ఒక టేస్ట్ అయితే బాగుంటుంది. అలా కాదని మా ఇంట్లో మాత్రం వెరైటీగా ముగ్గురిది ఒకే టేస్ట్ అండి. మా పాప, మా వారు, మా బాబు అనమాట. వీళ్ళ ముగ్గురు ఒకే టేస్ట్లు. ఏవి తిన్నా సరే ఒకేలా తింటారు. ఇక నాకు మాత్రం సపరేట్ టేస్ట్ అండి. నేనైతే వెరైటీగా తింటాను అనమాట. వాళ్ళకి కావాల్సింది నాకు అవసరం లేదు, నాకు కావాల్సింది వాళ్ళకి అవసరం లేదు. అలా అని చెప్పేసి నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా, ఎక్కువగా కూడా డిమాండ్ చేయలేను. వాళ్ళు తిన్నదే నేను తినాలి. మామూలుగా అయితే ఆడపిల్ల తండ్రికి సపోర్ట్ చేస్తుంది, మగపిల్లాడు తల్లికి సపోర్ట్ చేస్తాడా అని అంటారు. కానీ మా ఇంట్లో అయితే పూర్తిగా రివర్స్ అండి. ఇద్దరు వాళ్ళ డాడీకే సపోర్ట్ చేస్తారు. నాకు మాత్రం జీరో సపోర్ట్ ఉంటుంది ఇంట్లోనూ. చికెన్ కూరలో కోడి కాళ్ళు అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదు. కానీ వాళ్ళు మాత్రం కోడి కాళ్ళ కోసమే చికెన్ తింటారనమాట. ఇదేం అలవాటు కానీ ఫస్ట్ నుంచి ఇదే అలవాటు అయిపోయింది మా పిల్లలకి. మా వారైతే కోడి కాళ్ళని బాగా తింటారండి. అఫ్కోర్స్ ఈ కోడి కాళ్ళకి ఇప్పుడు మంచి డిమాండ్ కూడా ఎక్కువగా ఉంది. ఒక్కొక్క కాళ్ళని 30 రూపాయలు చెప్పి అమ్మేస్తున్నారు ఫ్రై చేసి. చికెన్ ఫ్రై మాత్రమే కాదండి, కోడికాళ్ళ ఫ్రైని కూడా మంచి డిమాండ్ ఉందన్నమాట. మా ఊర్లో అయితే పల్లెటూరు కదా, చికెన్ ఫ్రై బడ్డీ అనేది పెడతారు. అక్కడైతే ఈ కాళ్ళు ఫ్రై కూడా అమ్ముతున్నారనమాట. ఇక బయట నుంచి తెచ్చుకోవడం ఎందుకు, నేనే ఫ్రై చేస్తానని చెప్పేసి చేశాను. కానీ సపరేట్గా ఫ్రై చేయాలి కదా, నేను ఇందులోనే వేస్ట్ చేస్తాను అనమాట. అయినా సరే టేస్ట్ చాలా బాగుందని తిన్నారు మా పిల్లలు. ఈ అలవాటు మా వారి నుంచే వచ్చిందండి మా పిల్లలకి. ఆయనైతే కూర తెచ్చిన ప్రతిసారి కాళ్ళు వేయించుకుంటారు. ఇక ఆ కాళ్ళ అలవాటు ఈ పిల్లలకు కూడా వచ్చేసింది. నేనైతే ఇప్పటి వరకు ఒక కాళ్ళు కూడా టేస్ట్ చేయలేదు. వాళ్ళు తిన్న ప్రతిసారి నాకు తినాలని అనిపిస్తుంది. కానీ అసలు నోటి దాకా వెళ్ళిన తర్వాత మళ్ళీ వదిలేస్తానమాట. ఇక ఫ్రై చేసినప్పుడు ఉల్లిపాయలు, నిమ్మకాయ ముక్కలు లేకపోతే ఎలాగా అవన్నీ కూడా కోసేసుకుని ఒక ప్లేట్లో వేసుకుని చారు చూసారా, కొంచెం అంటే కొంచెం మాత్రమే, వాళ్ళు ఎవరో వేసుకోరు, నేనే వేసుకోవాలి చారు.